రచ్చా రాజకీయం అట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. ఈ బులెటిన్లో అటవీ శాఖ అధికారులకు వ్యతిరేకంగా సామ్రాజ్యాన్ని నిర్మిస్తానంటూ హెచ్చరిస్తున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్. సిరిసిల్ల నేత కార్మికుడు మరో రికార్డును సృష్టించారు. ఒక కారు డ్రైవర్ కొడుకు 10 కోట్ల కంపెనీకి సీఈఓగా అయ్యాడు. ఈ వార్తల్ని మనం 5 PM బులెటిన్లో చూద్దామా? సిరిసిల్ల నేత కార్మికుడు దేశంలోని ఒక రికార్డును సృష్టించారు. గతంలో ఒక పట్టుచీర నేయాలంటే 4 నుంచి 5 రోజులు పట్టేది. దాన్ని కేవలం 175 నిమిషాలు అంటే 2 గంటల 55 నిమిషాల్లో పట్టుచీరను అంటే సాంప్రదాయమైన చేతి మగ్గంపై నేసి వెల్ది హరిప్రసాద్ ఒక రికార్డు సృష్టించారు. ఆయన అంటారు, యువతలో చేనేతపై ఆసక్తి పెంపొందించడం, అలాగే దేశవ్యాప్తంగా సిరిసిల్ల యొక్క పేరును, సిరిసిల్ల యొక్క గొప్పతనాన్ని చాటించాలన్న ఉద్దేశంతో గత ఏడాదిగా తాను చేసిన సాధన ఫలితమే ఈ రికార్డ్ అనేది ఆయన అభిప్రాయం. ఇందులో గొప్పతనం ఏంటంటే, ఒక పట్టుచీర, ఆ పట్టుచీర 5.5 మీటర్ల పొడవున్న పట్టుచీర, 45 అంగుళాల వెడల్పు, అలాగే 175 గ్రాముల బరువు ఉంది ఈ చీర. దీన్ని 2 గంటల 55 నిమిషాల్లో సాంప్రదాయ చేనేత మగ్గంపై అందరి ముందు నేశాడు. ఎవరు? ఈ హరిప్రసాద్. ఇప్పుడు ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం ఉంది. ఈ సందర్భంగా చేనేతలో తమ గొప్పతనం చాటుకోవాలి అన్నట్టు చేనేత కార్మికులు చాలామంది, కొంతమంది ఆర్గనైజర్స్ అంతా కలిసి సిరిసిల్లలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆగస్టు 7 సందర్భంగా, ఇంకా రాలేదు ఆగస్టు 7, ఆ దినోత్సవం ఉంది కాబట్టి ఒక రికార్డు సృష్టించాలని అందరి సమక్షంలో హరిప్రసాద్ తన నైపుణ్యతను చాటి చూపించారన్నమాట. అంతేకాదు, మొత్తం చీరంతా నేసిన తర్వాత ఆయన తనదైన శైలిలో ప్రత్యేకంగా అది మడత పెట్టడం కూడా ఆర్ట్. అది ఆ ఆర్ట్లో ఆయన కేవలం అగ్గిపెట్టె అంటే ఎంత, మనం 12.5 సెంటీమీటర్ల పొడవు, 6.5 సెంటీమీటర్ల వెడల్పు, 2.5 సెంటీమీటర్ల ఎత్తున్న అగ్గిపెట్టెలు, సాధారణ అగ్గిపెట్టె. దాంట్లో ఆయన చాలా నైపుణ్యంగా మడత పెట్టి అందులో ప్యాక్ చేశారు. అది కూడా ఒక రికార్డ్. అంటే తక్కువ సమయంలో, అంటే గతంలో అగ్గిపెట్టెలో ఉన్న చీర తెలంగాణలో ఒక రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడు రికార్డు ఏంటంటే, కేవలం 175 నిమిషాల్లో 175 గ్రాముల బరువున్న చీరను, పట్టు చీరను హరిప్రసాద్ ఒక నేసి తక్కువ సమయంలో అందరి సమక్షంలో సాంప్రదాయ ఏదైతే మగ్గం ఉందో దానిపై నేసి ఒక రికార్డు సృష్టించి దేశంలోనే సిరిసిల్ల యొక్క పేరును మారుమోగేలా చేయటం తనకు సంతృప్తినిస్తుందని హరిప్రసాద్ చెప్తున్నారు. చేనేత కార్మికుల వ్యతలు అందరికీ తెలిసిందే. చాలా ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళు కష్టపడుతుంటారు. బయట వేరే వాళ్ళు ఫండింగ్ చేసి, అంటే ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళు ఇచ్చే దారం తీసుకొచ్చి వీళ్ళు చీరను నేసిన తర్వాత వాళ్ళకి రావటం, అంటే చాలా పేదరికంలో మగ్గిపోతున్న నేత కార్మికుల్లో ఒక రకమైన స్ఫూర్తి, ఒక రకమైన ధైర్యాన్ని నింపడానికి తాను ఈ ప్రయోగానికి, ఈ సాధన చేసి ఈ విజయం సాధించానంటారు. అయితే నేత కార్మికులు వాళ్ళకి కనుక ప్రభుత్వాలు పలు స్కీమ్లు ఉన్నాయి, ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి, కానీ అయినా వాళ్ళలో పేదరికంలో ఇంకా మగ్గిపోతూనే ఉన్నారు. వాళ్ళు పడిన కష్టానికి ఫలితం రావడం లేదు. మధ్యలో ఉన్న దళారులు లాభపడుతున్నారే కానీ నిజంగా ఎవరైతే చేనేత కార్మికుడు నేస్తున్నాడో అతను లాభపడలేకపోతున్నాడు. దేనికంటే అందులో అంటే ఇప్పుడు మిషన్ల మీద నేసేవి చాలా వచ్చేసాయి కాబట్టి వీళ్ళు చేతితో చేయడం చాలా జాప్యం అవ్వటం, దానికి కావాల్సిన ఫండింగు, దారం, పెట్టుబడి అంతా ఒక కమ్యూనిటీ మారోడీలు లేకపోతే వ్యాపారవేత్తలు, ఆ షాప్ నిర్వాహకులు ఇన్వెస్ట్ చేస్తూ వీళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళకి కేవలం కూలీ కూడా మిగలటం లేదు. భార్యాభర్త ఇద్దరు కలిసి ఒక మగ్గంపై నేసిన తర్వాత కూడా తమకు లాభం రావటం లేదు అని బాధపడుతున్న సమయంలో, చాలామంది ఈ వృత్తిని వదిలి వెళ్ళిపోతున్న సమయంలో హరిప్రసాద్ లాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళలో స్ఫూర్తి పొందేలా, మళ్ళీ చేనేతపై ఆసక్తి రగిలేలా ఈ ప్రయోగంలో సక్సెస్ చేయడం, చేనేత కార్మికుల పేరు, అది సిరిసిల్ల పేరు దేశవ్యాప్తంగా మారుమోగడం కూడా ఒక శుభసూచకమని చేనేత కార్మికులు చెప్పుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే. ఆయన తన నిరసన గళం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులకు వ్యతిరేకంగా ఒక సామ్రాజ్యాన్నే తాను ఏర్పాటు చేస్తానని అల్టిమేటం జారీ చేశారు. టైగర్ జోన్ ఏదైతే ఉందో దానికి విధిస్తున్న ఆంక్షలు, అలాగే అటవీ శాఖ అధికారుల అరాచకాలు అంటే చాలా మితిమీరిపోయాయి అంటూ ఆయన తన గళాన్ని చాలా గట్టిగా, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పటికీ 24 గంటల్లో ఎవరైతే అధికారులు, అటవీ శాఖకు సంబంధించిన అధికారులు పై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం తాను ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము అంటూ కూడా హెచ్చరిక చేశారు. అసలు విషయం ఏంటంటే, జన్నారం మండలం ఇందనపల్లి గ్రామానికి సంబంధించిన కొంతమంది యువకులు, ఒక 6 యువకులు చేపల వేటకి వెళ్ళారు. వాళ్ళపై దాడి చేసి అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉన్న గూడెంలో ఉన్న స్థానికంగా ఉన్న వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా బయటకు వచ్చి అటవీ అధికారుల వేధింపులు ఏవైతే చేస్తున్నారో వాళ్లకు నిరసనగా వాళ్ళంతా భారీ ఎత్తున సమావేశమై తమ నిరసన గళం వ్యక్తం చేస్తున్నారు. రచ్చబండ దగ్గర కూర్చున్నారు. అన్ని కుల సంఘాలన్నీ కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చేసాయి. అటవీ శాఖ అధికారులకు ఎలాంటి సహకారం అందించవద్దు అనే ఒక నిర్ణయానికి, వాళ్ళకి కావాల్సిన పనులు ఏమీ చేయవద్దు, కిరాణా షాపుల్లో వాళ్ళకి ఎలాంటి సరుకులు అమ్మవద్దు, కనీసం వాటర్ కూడా ఇవ్వద్దు, చుట్టుపక్కల ఎక్కడైనా అటవీ శాఖ అధికారులు ప్రైవేట్ ఇళ్లలో ఉంటే వాళ్ళను అద్దెళ్లలో నుంచి వెంటనే ఖాళీ చేయించాలి అన్న తీర్మానం కూడా రచ్చబండ దగ్గర తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పటేల్, బొజ్జా పటేల్, వెడ్మ బొజ్జా పటేల్ దీనిలో ఇన్వాల్వ్ అవ్వటం, అందరూ గిరిజనులకు అండగా నిలబడి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇక సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా ఎమ్మెల్యే హెచ్చరించడంతో పాటు కేవలం ఈ మంచిర్యాల జిల్లాకే పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తన ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అటవీ శాఖ అధికారులపై చర్య తీసుకోవాలి అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. పోడు భూములకు సంబంధించి హక్కులు అడుగుతుంటే అధికారులేమో వేధింపులకు పాల్పడటాన్ని వీళ్ళంతా చాలా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ పోడు భూములకు సంబంధించిన వివాదం గత 20 ఏళ్ళుగా కొనసాగుతూనే ఉంది. 2016లో కూడా మనం చూసాం, అలాగే 2019లో కూడా చాలా హింసాత్మకంగా మారింది. 2022లో అయితే అటవీ శాఖ రేంజ్ అధికారి, ఒక ఐఎఫ్ఎస్ అధికారి హత్యకు కూడా ఆదివాసుల చేతిలో గురి కాబడ్డారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఈ అటవీ భూములని, అటవీల్ని రక్షించాలా, లేకపోతే తరతరాలుగా ఇక్కడ సాగు చేస్తున్న గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వాలా అన్న చర్చ చాలా ఏళ్ళుగా జరుగుతూనే ఉంది. గిరిజనులేమో తాము తరాలుగా ఇక్కడ పంటను పండిస్తున్నాము, మాకు హక్కు పత్రాలు ఇవ్వండి, ఫారెస్ట్ యాక్ట్ 2006 ప్రకారం ఎందుకు హక్కు పత్రాలు ఇవ్వరని వాళ్ళు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది 4 లక్షల మంది ఆదివాసులకు పోడు భూములు ఇస్తామని, కానీ ఇంతవరకు ఇవ్వలేదు అనేది వాళ్ళ ఆరోపణ. వాళ్ళు ఇంకా 6 లక్షల మంది ఉన్నాము, 6 లక్షల ఎకరాల్ని పోడు భూములుగా పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో 4 లక్షల ఎకరాలని చేస్తామని చెప్తుంది. గతంలో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో 3 లక్షల ఎకరాల భూమిని 1.5 మంది ఆదివాసులకు పంపిణీ చేసింది. ఇంకా పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్లో ఉన్నది పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఎన్నికల ప్రణాళికలో చెప్పినప్పటికీ అది అమలు చేయకపోవడం, వీళ్ళంతా గిరిజనులంతా వాళ్ళు పోడు భూముల హక్కుల గురించి అడుగుతుంటే వివిధ కేసులు బనాయించి తమపై దాడులకు పాల్పడుతున్నారు, అమానుషంగా వ్యవహరిస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. వాళ్ళందరూ కలిశారు, కుల సంఘాలన్నీ కలిసి హరిత రిసార్ట్ దగ్గర కూర్చొని చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కూడా పాల్గొనడం, ఎమ్మెల్యే వాళ్లకు అండగా నిలబడటంతో పాటు ఈ అటవీ శాఖ అధికారులకు వ్యతిరేకంగా ఒక సామ్రాజ్యాన్ని కూడా ఏర్పాటు చేస్తానని ఆయన హెచ్చరించడంతో పాటు తమ ఉద్యమాన్ని, అంటే ఈ ఏదైతే సహాయ నిరాకరణ అధికారులకు చేస్తామో ఆ ఉద్యమాన్ని కేవలం మంచిర్యాలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని కూడా ఆయన అల్టిమేటం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ గిరిజనుల పోడు భూములకు సంబంధించిన సమస్యను ఎలా పరిష్కారం చేస్తుంది, గిరిజనులకు హక్కు పత్రాలు ఇస్తుందా, లేకపోతే ఇప్పుడు డిమాండ్ చేస్తున్నట్టు గిరిజనులపై అంటే 24 గంటల్లోపు వాళ్ళపై
వాళ్ళపై చర్య తీసుకోవాలని ఎమ్మెల్యే కూడా అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో అధికారులపై చర్య ఉంటుందా, లేకపోతే గిరిజనుల ఉద్యమం అంటే ఆదివాసీలు అటవీ ప్రాంతంలో చేయాలి అనుకుంటున్న టోటల్గా సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరిక చేస్తున్న ఉద్యమం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందా అనే చర్చ జరుగుతుంది. కుంజారాము భద్రాచలానికి సంబంధించిన వ్యక్తి. ఆయన తండ్రి ఐటీడీఏలో ఒక డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవారు. అయితే ఆ కుటుంబంలో ఉన్న పేదరికంని బాగా అర్థం చేసుకున్న రాము మంచిగా చదువుకొని ఇంజనీరింగ్లో ఐటీ చేసి ఆయన ఉద్యోగం కోసం ఒక కసి పెంచుకొని అమెరికా వెళ్ళారు. అమెరికాలో వెళ్ళి బాగా సంపాదించుకున్న తర్వాత మళ్ళీ ఆయనకి ఏమనిపించిందో, కేవలం నేను ఒక్కనే బాగుపడటం కాదు, వెళ్ళి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఒక స్టార్టప్ స్టార్ట్ చేసి మరికొంతమందికి ఉపాధి కల్పించాలన్న ఒక ఉద్దేశంతో ఆయన రిటర్న్ వచ్చేసి హైదరాబాద్కి 2016లో 50 లక్షల పెట్టుబడితో ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశారు. సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ పేరుతో ఆయన డిజిటల్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఆయన కంపెనీ ఏంటంటే ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత మనం చూసాం, రైతులు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, మిగతా వాళ్ళు పెడుతున్నారు, రకరకాల బిజినెస్లు చేసిన తర్వాత ఈయన ఒక బిజినెస్పై ఫైనల్గా వచ్చేసాడు. అదేంటంటే రైతుల కోసం ఒక ప్రత్యేకంగా ఒక యాప్ తయారు చేశాడు. రైతులు పండించే పంట అది తక్కువ ధరకు వెళ్లకుండా ఇటు రైతు అటు కొనుగోలుదారుడు ఇద్దరూ లాభపడేలా ఆయన సొల్యూషన్స్ ఇచ్చాడు. అది ఏంటంటే రైతులకు కావాల్సిన పెట్టుబడి పెట్టడానికి కూడా, అంటే పంట రాకముందే కొనుగోలుదారుడు ఆయనకు కావాల్సింది కొంత అడ్వాన్స్గా ఇస్తాడు. ఆ అడ్వాన్స్ ఏమో రైతు పెట్టుబడిగా పెట్టుకుంటాడు. పంట వచ్చిన తర్వాత ఆ ఉత్పత్తిని తక్కువ ధరకు కొనుగోలుదారులకు లభించేలా, అంటే దళారీ వ్యవస్థను నిర్మూలించి ఐటీ ద్వారా ఏఐ సాఫ్ట్వేర్ తాను డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ద్వారా రైతులకు ఒక పరిష్కారం చూపడం, అది చాలా విజయవంతం అవడం. అంటే తక్కువ టైంలోనే 50 లక్షలతో స్టార్ట్ చేసిన ఈ స్టార్టప్ కంపెనీ 10 కోట్లకు చేరుకుంది. చాలామందికి ఉపాధి అవకాశాలు ఇస్తున్నాడు. అయితే ఈ కంపెనీకి గ్లోబల్ ఎలైట్ 2006 పురస్కారం లభించడంతో ఆయన మొత్తం తెలిసిపోయింది. కుంజారాము ఎలా స్ఫూర్తిగా నిలిచాడు అనేది ఈ కంపెనీకి మొత్తం ఒక అవార్డు రావడం, పురస్కారం రావడం. తక్కువ టైంలో ఈయన ఏదైతే స్టార్ట్ చేసి మంచి లాభాలతో ముందుకెళ్ళడం, కేవలం తాను ఒక్కడే బాగుపడకుండా తన కొంతమందికి ఉపాధి అవకాశాలు చూపడంతో పాటు రైతులకు కూడా మెరుగైన ఫలితాలు అందేలా, రైతులకు ఇటు కొనుగోలుదారులకు మధ్య ఎవరైతే దళారీ వ్యవస్థ ఉందో ఆ దళారీ వ్యవస్థను టోటల్గా నిర్మూలించి ఇద్దరికి లాభపడేలా, రైతు లాభపడ్డాడు, ఇతను చేసిన ఏదైతే ఈ ఐటీలో ఏఐ ద్వారా రూపొందించిన ఒక సాఫ్ట్వేర్ ద్వారా రైతు బాగుపడ్డాడు, కొనుగోలుదారులకు తక్కువ ధరకు వాళ్ళ ఉత్పత్తులు చేరాయి. దీంతో అది ఒక తక్కువ సమయంలో సక్సెస్ఫుల్ అయిన ఒక ఐటీ సంస్థగా గుర్తించి ఈ అవార్డు పురస్కారం లభించడం అంటే మిగతా యువతకు కుంజారాము స్ఫూర్తిగా నిలిచారని చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం @5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.